కణజాలాలు జీవరాశులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయని మనం నేర్చుకున్నాం ముందు లెసన్స్లో. ఏకకణ జీవుల్లో ఒకే కణం అన్ని మౌలిక విధులను నిర్వహిస్తుంది. అన్ని మౌలిక విధులను ఒకే కణము ఏకకణ జీవుల్లో నిర్వర్తిస్తుంది. ఉదాహరణకు అమీబా గురించి చూసాము. అమీబాలో ఒకే కణము చలనము, ఆహార సేకరణ, వాయు మార్పిడి మరియు విసర్జన వంటి విధులను నిర్వర్తిస్తుంది కదా. కానీ బహుకణ జీవుల్లో మిలియన్ల సంఖ్యలో కణాలు ఉంటాయి. ఇందులో చాలా వరకు కణాలు నిర్దిష్టమైన విధులు నిర్వహించడానికి ప్రత్యేకించబడి ఉంటాయి. ప్రతి ప్రత్యేకించబడిన పనిని విభిన్న కణాల సమూహాలు నిర్వర్తిస్తాయి. ఈ కణాలు ఒక నిర్దిష్ట విధిని మాత్రమే నిర్వహిస్తాయి కనుక చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మానవుల్లో చలనానికి కారణమైన కండర కణాల సంకోచ సడలికలు, నాడీ కణాలు సమాచారాన్ని తీసుకువెళ్లడము, రక్త ప్రవాహం ద్వారా ఆక్సిజను, ఆహార పదార్థాలు, హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాల రవాణా మొదలైనవి. మొక్కల్లో ప్రసరణ కణజాలాలు ఆహారము, నీటిని మొక్క యొక్క ఒక భాగం నుండి మరొక భాగానికి రవాణా చేస్తాయి. కాబట్టి బహుకణ జీవులు శ్రమ విభజనను చూపిస్తాయి. శరీరంలో ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహించడానికి తరచూ కణాలు సమూహాలుగా కలిసి పనిచేస్తాయి. అంటే శరీరంలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో కణాల సమూహాలు ప్రత్యేకమైన పనిని నిర్వహిస్తాయి. ఈ కణాల సముదాయాన్నే కణజాలము అంటారు. అత్యధిక సామర్థ్యంతో పనిచేయటానికి కణాల అమరిక ఏర్పాటు చేయబడిందన్నమాట. అయితే రక్తము, పోషక కణజాలము, కండరాలు అనేవి కణజాలానికి ఉదాహరణలు. రక్తము, పోషక కణజాలము, కండరాలు ఇవి కణజాలాలకి ఉదాహరణలు. నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయమే కణజాలము. కణాల సముదాయమే కణజాలము. అయితే మొక్కలు, జంతువుల్లో ఒకే రకమైన కణజాలాలతో నిర్మించబడ్డాయా, వేరువేరుగా నిర్మించబడ్డాయా అని మనం చూస్తే మొక్కలు అనేవి చలించలేవు, స్థిరంగా ఉంటాయి. అవి నిటారుగా ఉంటాయి కనుక ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలమును కలిగి ఉంటాయి మొక్కలు. సాధారణంగా ఈ సహాయక కణాలు నిర్జీవ కణాలను కలిగి ఉంటాయి. మొక్కల్లో సహాయక కణాలు నిర్జీవ కణాలను కలిగి ఉంటాయి. జంతువులు ఆహారము, సహచరులు, ఆశ్రయం కొరకు సంచరిస్తాయి కదా. మొక్కలతో పోలిస్తే జంతువులు ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఇవి చాలా వరకు సజీవ కణాలను కలిగి ఉంటాయి. మొక్కలకు, జంతువులకు మధ్య గల మరి ఒక భేదం ఏంటంటే పెరుగుదల విధానం. మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే జంతువుల్లో అలా కాకుండా మొక్కల్లో కొన్ని కణజాలాలు వాటి జీవితాంతం విభజన చెందుతాయి. ఈ కణాలు కొన్ని భాగాలకు స్థిరీకరించబడి ఉంటాయి. విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వివిధ వృక్ష కణజాలాలను పెరిగే లేదా విభాజ్య కణజాలం, శాశ్వత కణజాలంగా విభజించారు. జంతువుల్లో కణాల పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది కనుక జంతువుల్లో విభజన చెందే ప్రదేశాలు, విభజన చెందని ప్రదేశాలు అనే హద్దులు అనేవి ఉండవు. జంతువుల్లో అవయవాలు, అవయవ వ్యవస్థలోని నిర్మాణాత్మక వ్యవస్థ చాలా సంక్లిష్ట నిర్మాణం కలిగిన మొక్కల్లో కంటే సంక్లిష్ట నిర్మాణం కలిగిన జంతువుల్లో చాలా ప్రత్యేకమైంది, నిర్దిష్టమైంది కూడా. ఈ మౌలిక భేదాన్ని అనుసరించి ఈ రెండు సమూహాల జీవుల జీవన విధానంపై ప్రత్యేకించి ఆహార సేకరణ పద్ధతుల్లో ప్రభావం అనేది చూపిస్తాయి. వృక్షాలలో స్థానబద్ధత, జంతువుల్లో చలనాలు వంటి విభిన్న అనుకూలనాలు కూడా కనిపిస్తాయి కదా. ఈ విభిన్న అవయవ వ్యవస్థ నిర్మాణానికి కూడా సహకరిస్తుంది. మొక్కలు, జంతువులు సంక్లిష్ట శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటాయి అని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో విభాజ్య కణజాలము అనే విభజన చెందే కణజాలం ఉంటుంది. విభాజ్య కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి అగ్ర విభాజ్య కణజాలము, మధ్యస్థ విభాజ్య కణజాలము, పార్శ్వ విభాజ్య కణజాలంగా విభజిస్తారు.
విభాజ్య కణజాలము అది చెందే అంటే ఆ ప్రాంతంలో ఉండే అది కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి అగ్ర విభాజ్య కణజాలము, మధ్యస్థ విభాజ్య కణజాలము, పార్శ్వ విభాజ్య కణజాలంగా విభజిస్తారు. విభాజ్య కణజాలం నుంచి ఏర్పడిన కొత్త కణాలు మొదట విభాజ్య కణజాలం వలె ఉంటాయి, కానీ అవి పెరిగి పరిపక్వత చెందే కొద్దీ వాటి లక్షణాలు నెమ్మదిగా మార్పు చెంది ఇతర కణజాలాలుగా మారి విభేదనం చెందుతాయి. అభివృద్ధి చెందే వేర్లు, కాండముల అగ్రభాగాల్లో అగ్ర విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. ఈ కాండాల యొక్క అగ్రభాగాల్లో ఇదిగో అగ్ర విభాజ్య కణజాలం అనేది ఉంటుంది కాండాల యొక్క అగ్రభాగంలో. ఇది పార్శ్వభాగంలో పార్శ్వ విభాజ్య కణజాలం, మధ్యస్థంగా మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. వేరు కాండం పొడవును వృద్ధి చేస్తుంది. ఏంటి అంటే అగ్ర విభాజ్య కణజాలం అనేది వేరు కాండము పొడవులను వృద్ధి చేస్తుంది. పార్శ్వ విభాజ్య కణజాలము ఇది వేరు కాండాన్న వ్యాసాన్ని పెంచుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలము వేరు కాండం యొక్క వ్యాసాన్ని పెంచుతుంది. కొన్ని మొక్కల్లో కణుపులకు దగ్గరగా మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. కణుపులకు దగ్గరగా మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది. విభాజ్య కణజాలంలో కణాలు చాలా చురుగ్గా ఉంటాయి. అవి ఈ కణాలలో చిక్కని కణద్రవ్యము, సెల్యులోస్తో తయారైన పలుచని కణకవచాలు అనేవి ఉంటాయి. సెల్యులోస్తో తయారైన పలుచని కణకవచాలు స్పష్టమైన కేంద్రకాలను కలిగి ఉంటాయి. రిక్తికలు అనేవి ఉండవు. రిక్తికలు ఎందుకు ఉండవంటే ఇప్పుడు రిక్తికలు విధులు మనకు తెలుసు కదా, దాన్ని బట్టి ఇక్కడ మనకి విభాజ్య కణజాలంలో ఉండనివి ఏవి అంటే రిక్తికలు ఉండవు. నెక్స్ట్ శాశ్వత కణజాలము. విభాజ్య కణజాలం నుంచి ఏర్పడిన కణాలు ఏమవుతాయి? అవి ఒక ప్రత్యేక పాత్రను తీసుకొని విభజన సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీని ఫలితంగా అవి శాశ్వత కణజాలంగా మారుతాయి. ఈ విధంగా అవి శాశ్వత ఆకారము, పరిమాణము, విధులను ఏర్పరచుకునే ప్రక్రియను విభేదనము అంటారు. ఈ విభేదనము వివిధ రకాల శాశ్వత కణజాలాలు అభివృద్ధి చెందటానికి దారితీస్తుంది. నెక్స్ట్ మనము సరళ శాశ్వత కణజాలము, ఇంకొక కణజాలం ఏంటంటే సరళ శాశ్వత కణజాలము. ఇది ఈ సాధారణంగా సరళ శాశ్వత కణజాలము బాహ్య చర్మం కింద కొన్ని పొరలుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ సరళ శాశ్వత కణజాలం అనేది బాహ్య చర్మం కింద కొన్ని పొరలుగా అభివృద్ధి చెంది ఉంటుంది, పొరలుగా ఉంటుంది. మృదు కణజాలము సాధారణంగా కనిపించే సరళ కణజాలం. ఇది పలుచని కణకవచాలు కలిగి ప్రత్యేకీకరణం చెందని కణాలు కలిగి ఉంటుంది. ప్రత్యేకీకరణము చెందని కణాలు, ఇవి సజీవ కణాలు. ఈ కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి పెద్ద పెద్ద కణాంతర అవకాశాలను కలిగి ఉంటాయి. మృదు కణజాలంలో ఈ కణజాలం సాధారణంగా ఆహారమును నిల్వ చేస్తుంది. ఇది సాధారణంగా ఆహారం నిల్వ చేస్తుంది. కొన్ని పరిస్థితుల్లో మృదు కణజాలం పత్రహరితం కలిగి కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తుంది. దీన్నే హరిత కణజాలము అంటే క్లోరెన్ కైమా అంటారనమాట. నీటి మొక్కల్లో మృదు కణజాలంలో పెద్ద పెద్ద వాయుకుహరాలు ఉండి నీటిపై తేలటానికి ఉపయోగపడతాయి. ఇటువంటి మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం అంటారు. మొక్కలలో వంగే గుణానికి కారణమైన మరో కణజాలము స్థూల కోణ కణజాలము అంటే కోలెన్ కైమా అంటారు. ఇది ఎక్కడుంటుందంటే నులితీగలు, ఎగబ్రాకే కాండాలు కలిగిన మొక్కల్లో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగటానికి ఇది సహకరిస్తుంది. ఇది మొక్కకు యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది. పత్రవృంతం యొక్క బాహ్య చర్మం కింద ఈ కణజాలాన్ని మనం చూడవచ్చు అన్నమాట. ఈ కణజాలంలో కణాలు సజీవంగా పొడవుగా సాగి మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. కణాల మధ్య కణాంతర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ సరళ కణజాలంలో ఇంకొక రక కణజాలము దృఢ కణజాలము. ఇది మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. ఈ దృఢ కణజాలము కొబ్బరిలో పీచును మనం చూస్తాం కదా, ఈ పీచు దృఢ కణజాలంతో తయారవుతుంది. ఈ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు. ఇవి లిగ్నిన్తో తయారు చేయబడిన దళసరి కణకవచాలను కలిగి ఉండటం వలన సన్నగా పొడవుగా ఉంటాయి. తరచుగా
వీటి కవచాలు ఎంత దళసరిగా ఉంటాయంటే కణం లోపల ఖాళీ ప్రదేశం అనేది ఉండదు, అంత దళసరిగా ఉంటాయి. ఈ కణజాలము కాండాలు, నాళికా పుంజాల చుట్టూ, ఆకుల ఈనెలలో మరియు గింజలు, విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచాలలో ఉంటుంది. ఇది మొక్క భాగాలకు బలాన్నిస్తుంది. దృఢ కణజాలం అనేది మొక్క భాగాలకు బలాన్నిస్తుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే బాహ్య పొరల్లోని కణాలను బాహ్య చర్మం అంటారు. బాహ్య చర్మంలో బాహ్య పొరల్లో కణాలను బాహ్య చర్మం అంటారు. బాహ్య చర్మం సాధారణంగా వరుస కణాలున్న ఒక పొరతో ఏర్పడుతుంది. నీటి ఎద్దడి గల ఆవాసాలలో పెరిగే మొక్కల్లో నీటి నష్టం నుంచి కాపాడటము చాలా కష్టమైన పరిస్థితి కాబట్టి బాహ్య చర్మం దళసరిగా ఉంటుంది. మొక్క యొక్క బాహ్యతలం అంతా బాహ్య చర్మంతో కప్పబడి ఉంటుంది. ఇది మొక్క అన్ని భాగాలను రక్షిస్తుంది. బాహ్య చర్మం అనేది మొక్క యొక్క వాయుగత భాగాల్లోని బాహ్య చర్మ కణాలు తరచుగా మైనం వంటి నీటిని నిరోధించే పొరను బాహ్యాంగ ఉపరితలంపై స్రవిస్తాయన్నమాట. ఇది మొక్కలకు నీటి నష్టం నుంచి రక్షణగా, యాంత్రికంగా జరిగే గాయాలు, పరాన్నజీవ శిలీంధ్రాల దాడి నుండి రక్షణలో సహాయపడతాయి. బాహ్యచర్మ కణాలు మొక్క భాగాలను రక్షించాలి గనుక కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి. చాలా వరకు బాహ్యచర్మ కణాలు బల్లపరుపుగా ఉంటాయి. తరచుగా అంతర కణ కవచం కంటే బాహ్య మరియు ప్రక్క కణ కవచం దళసరిగా ఉంటుంది. ఇది దళసరిగా ఉంటుంది. నెక్స్ట్ పత్ర బాహ్య చర్మంలో అక్కడక్కడ చిన్న రంధ్రాలను మనం గమనిస్తాం కదా. పత్రం యొక్క బాహ్య చర్మంలో అక్కడక్కడ చిన్న రంధ్రాలను మనం గమనిస్తాము. ఈ రంధ్రాలనే పత్ర రంధ్రాలు అంటారు. బాహ్య చర్మంలో అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలనే పత్ర రంధ్రాలు అంటారు కదా. ఈ పత్ర రంధ్రాలను ఆవరించి 2 మూత్రపిండాకారపు రక్షక కణాలు ఉంటాయి. వాతావరణంతో వాయువుల మార్పిడికి ఇవి అవసరమవుతాయి. వాతావరణంతో వాయువుల మార్పిడికి ఈ రక్షక కణాలు అనేవి అవసరమవుతాయి. అంటే బాష్పోత్సేకము అంటే నీటి ఆవిరి రూపంలో నీటిని నష్టపోవటం కదా. బాష్పోత్సేకం నీటిని నష్టపోవటం కూడా పత్రరంధ్రాల ద్వారానే జరుగుతుంది. ఎక్కువగా నీరు అనేది బాష్పోత్సేకం ద్వారా నష్టపోవటం మొక్క ఎక్కువగా పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. నీటిని శోషించుకునే వేళ్ల యొక్క బాహ్య చర్మ కణాలు సాధారణంగా శోషణ ఉపరితల వైశాల్యాన్ని ఎక్కువగా పెంచే పొడవైన మూలకేశాల వంటి భాగాన్ని కలిగి ఉంటాయి బాహ్య చర్మ కణాలు. ఎడారి మొక్కలు వంటి కొన్ని మొక్కల్లో బాహ్యచర్మం అనేది దళసరిగా మైనం పూతగల క్యూటిన్ జల నిరోధక శక్తి కలిగిన రసాయన పదార్థమును బాహ్య ఉపరితలంపై కలిగి ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే చెట్టు కొమ్మ యొక్క బాహ్య చర్మము లేత కాండం యొక్క బాహ్య చర్మం కంటే భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎడారి మొక్కల్లో క్యూటిన్ చేత బాహ్య చర్మము మందంగా దళసరిగా ఉంటుంది అనుకున్నాం కదా. ఎందుకంటే ఎడారిలో నీరు మొక్కల ద్వారా నష్టపోకుండా నీటిని నష్టపోకుండా బాష్పోత్సేకం ద్వారా పైన చర్మం పైన మైనం పూతగల క్యూటిన్ అనే జల నిరోధక శక్తి కలిగిన రసాయన పదార్థము బాహ్య చర్మాన్ని కలిగి ఉంటుంది. బాహ్య చర్మం మొక్క పెరుగుతున్న కొలది వెలుపల ఉండే రక్షక కణజాలం కొన్ని మార్పులు చెందుతుంది. వల్కలంలో ఉన్న ద్వితీయ విభాజ్య కణజాలం బెండులో ఉన్న కణాల పొరను ఏర్పరుస్తుంది. బెండులో ఉన్న కణాలు నిర్జీవంగా ఉండి దగ్గరగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. వాటి కణకవచాలు సూబరిన్ అనే పదార్థాన్ని కలిగి ఉండి నీరు గాలి చొరబడకుండా చేస్తుంది. బెండు లోపల ఉండే కణాలు సూబరిన్ అనే పదార్థాన్ని కలిగి ఉండి కణాంతర అవకాశాలు లేకుండా గాలి నీరు చొరబడకుండా చేస్తుంది అనమాట. అయితే ఇప్పటి వరకు మనం ఇది నేర్చుకున్నాం కదా. అయితే ఒకే విధంగా ఉండి ఒకే రకమైన కణాలతో ఏర్పడిన భిన్న రకాల కణజాలాల గురించి ఇప్పుడు చూద్దాం. అటువంటి కణజాలాలనే సరళ శాశ్వత కణజాలాలు అంటారు. ఒకే విధంగా ఉండి ఒకే రకమైన కణాలతో ఏర్పడిన భిన్న రకాల కణజాలాలు అన్నమాట. ఇటువంటి కణజాలాలనే సరళ శాశ్వత కణజాలాలు అంటారు. ఇంకొక రకమైన శాశ్వత కణజాలం ఏంటంటే సంక్లిష్ట శాశ్వత కణజాలం. ఇంకొకటి సంక్లిష్ట శాశ్వత కణజాలము. ఈ సంక్లిష్ట కణజాలం ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో ఏర్పడుతుంది. ఈ కణాలన్నీ ఒకదానితో ఒకటి సహకరిస్తూ ఒకే రకమైన పనిని నిర్వర్తిస్తాయి. ఇటువంటి సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణగా దారువు,
పోషక కణజాలము. దారువు పోషక కణజాలము ఈ కణాలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇవి 2 ప్రసరణ కణజాలాలు మరియు నాళికా పుంజాలుగా ఏర్పడతాయి. దారువు పోషక కణజాలం అనేవి 2 ప్రసరణ కణజాలాలు మరియు నాళికా పుంజాలుగా ఏర్పడతాయి. నాళికా కణజాలం ఉండటం వలన సంక్లిష్ట మొక్కలలో ఒక నిర్దిష్ట లక్షణం అన్నమాట. నాళికా కణజాలం ఉండడం అనేది సంక్లిష్ట మొక్కల్లో ఒక నిర్దిష్టమైన లక్షణము. ఇది భౌమ్య వాతావరణంలో మనుగడకు సాధ్యం చేసే లక్షణము. ఈ నాళికా కణజాలం ఉండటం అనేది సంక్లిష్ట లక్షణం మొక్కల్లో. ఇది భౌమ్య వాతావరణంలో మనుగడను సాధ్యం చేసే లక్షణము. కాండఛేదనంలో నాళికా పుంజంలో ఉన్న వివిధ రకాల కణాలను మనం చూడొచ్చు అన్నమాట. దారువులో దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలము మరియు దారు తంతువులు అనేవి ఉంటాయి. ఈ దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలం అని దారునాళాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ దారు కణాలు, దారు నాళాలు దళసరి కవచం కలిగి ఉంటాయి. ఉండి పరిణితి చెందిన తరువాత చాలా వరకు నిర్జీవ కణాలతో ఉంటాయి. ఈ దారు కణాలు, ఈ దారునాళాలు నాళాల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇవి నీరు, ఖనిజ లవణాలు నిట్ట నిలువుగా రవాణా చెందటానికి ఉపయోగపడతాయి. దారు కణాలు, దారునాళాలు అనేవి నాళాల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇవి నీరు, ఖనిజ లవణాలు నిట్ట నిలువుగా రవాణా చెందటానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ దారు మృదు కణజాలము ఏంటి అంటే, ఈ దారు మృదు కణజాలం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. దారు నారలు వివిధ పనులకు సహకరిస్తాయి. దారు నారలు వివిధ పనులకు సహకరిస్తాయి. దారు మృదు కణజాలమేమో ఆహారాన్ని నిల్వ చేస్తుంది. నెక్స్ట్ పోషక కణజాలము 5 రకాలైన కణాలతో ఏర్పడుతుంది. ఈ పోషక కణజాలము 5 రకాలైన కణాలతో ఏర్పడుతుంది. ఒకటి చాలని కణాలు, చాలని కణజాలము. ఇది కణాలు, చాలని నాళాలు. నెక్స్ట్ సహకణాలు. ఈ సహకణాలు పోషక కణజాల తంతువులు. నెక్స్ట్ పోషక మృదు కణజాలము అనేవి ఉంటాయి. అయితే ఈ చాలని నాళాలు అనేవి గోడలు రంధ్రయుతంగా ఉంటాయి. ఈ చాలని నాళాల యొక్క గోడలు రంధ్రయుతంగా ఉంటాయి. పోషక కణజాలము పత్రం నుండి ఆహారము ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. ఈ పోషక కణజాలం అనేది పత్రం నుండి ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. ఈ పోషక కణజాల తంతువులు తప్ప అన్ని కణాలు సజీవ కణాలే. పోషక కణజాలంలో పోషక కణజాల తంతువులు అనేవి ఉంటాయి. ఈ పోషక కణజాల తంతువులు తప్ప పోషక కణజాలంలో అన్ని కణాలు సజీవ కణాలు. ఇది మొక్కల్లో ఉండే కణజాలాల గురించి. నెక్స్ట్ జంతువుల్లో కణజాలాలు చూద్దాం. ఇప్పుడు మనం జంతువుల్లో కణజాలాలు, మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు మన ఛాతీ భాగంలో కదలికలను మనం అనుభవిస్తాం కదా. ఈ శరీర భాగాల కదలికలను మనం ఎలా చూపిస్తాము? మనం చూడగలుగుతున్నామా అంటే, ఈ కదలికలు మనలో, ఈ కదలికల కొరకు కండర కణాలు అనే ప్రత్యేక కణాలు ఉన్నాయి. ఈ కణాల యొక్క సంకోచ సడలికలు కదలికలకు దారితీస్తాయి. ఈ కణాల యొక్క సంకోచ సడలికలు కదలికలకు దారితీస్తాయి. శ్వాసక్రియలో మనం ఆక్సిజన్ తీసుకుంటాం కదా. ఈ ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది? ఊపిరితిత్తుల్లో ఈ ఆక్సిజన్ రక్తంలోకి శోషించుకోబడి శరీరం యొక్క అన్ని కణాలకు రక్తం ద్వారా సరఫరా చేయబడుతుంది. కణాలకు ఆక్సిజన్ ఎందుకు అవసరం అసలు అంటే, మనము రక్తం ప్రవహిస్తూ వివిధ భాగాలకు శరీరంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి మోసుకెళ్తుంది కదా. ఉదాహరణకి ఇది ఆహారము, ఆక్సిజను అన్ని కణాలకు తీసుకొని వెళ్తుంది. అన్ని శరీర భాగాల నుండి వ్యర్థ పదార్థాలను సేకరించి విసర్జన కొరకు కాలేయము మరియు మూత్రపిండాలకు కూడా అందజేస్తుంది. మన శరీరంలో కణజాలాలకు ఉదాహరణగా రక్తము, కండర కణజాలంను మనం గుర్తించవచ్చు. రక్తము మరియు కండర కణజాలంను కణజాలాలకు మన శరీరంలో ఉదాహరణలుగా గుర్తించవచ్చు. కణజాలాలు చేసే పనిని బట్టి జంతువుల్లో కణజాలాలను పలు రకాలుగా విభజించవచ్చు. అవి ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము,
కండర కణజాలము మరియు నాడీ కణజాలము. ఉపకళా కణజాలం, సంయోజక కణజాలము, కండర కణజాలం మరియు నాడీ కణజాలము. రక్తం అనేది ఒక రకమైన సంయోజక కణజాలము. కండరాలు కండర కణజాలాన్ని ఏర్పరుస్తాయి. దీనిలో మొదటిది అయిన ఉపకళా కణజాలం గురించి చూద్దాం. ఉపకళా కణజాలము జంతువుల్లో శరీర భాగాలను కప్పి ఉంచే రక్షణనిచ్చే కణజాలాన్ని ఉపకళా కణజాలము అంటారు. జంతువుల్లో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటారు. ఉపకళా కణజాలం శరీర అంతర్భాగాలను మరియు కుహరాలను కప్పి ఉంచుతుంది. శరీరంలోని వివిధ అవయవ వ్యవస్థను వేరు చేస్తుంది. చర్మము, నోటి లోపల పొర, రక్తనాళాలపై పొర, ఊపిరితిత్తుల, వాయుగోణులు, వృక్కనాళాలలో ఉపకళా కణజాలం అనేది ఉంటుంది. ఉపకళా కణజాలంలో కణాలు దగ్గరగా అమరి ఉంటాయి. వాటి మధ్య అతి తక్కువ సిమెంట్ పదార్థం కలిగి ఉంటుంది. కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి. ఏ పదార్థమైనా శరీరంలోకి ప్రవేశించాలన్నా బయటికి పోవాలన్నా ఉపకళా కణజాలం యొక్క ఒక్క పొరనైనా సరే కనీసం దాటగలగాలి. ఏ పదార్థమైనా శరీరంలోకి ప్రవేశించాలన్నా బయటికి పోవాలన్నా ఉపకళా కణజాలం యొక్క ఒక్క పొరనైనా కనీసం దాటగలిగితేనే బయటికి వెళ్తాం కానీ లోపలికి ప్రవేశించటం కానీ ఏ పదార్థమైనా జరుగుతుంది. ఫలితంగా వివిధ ఉపకళా కణాల పారగమ్యత శరీరానికి బాహ్య పరిసరాలకు మధ్య మరియు వివిధ అవయవాల మధ్య పదార్థాల మార్పిడిని క్రమబద్ధం చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒక రక్తంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఉపకళా కణజాలాలు తంతుయుత ఆధార త్వచంతో తమ కింద గల ఇతర కణాల నుండి సాధారణంగా వేరు చేయబడతాయి. రక్తంతో సంబంధం లేకుండా, కేవలము ఒక్క రక్తంతో మాత్రమే సంబంధం లేకుండా అన్ని రకాల ఉపకళా కణాలు తంతుయుత ఆధార త్వచంతో తమ క్రింద గల ఇతర కణజాలాల నుంచి సాధారణంగా వేరు చేయబడి ఉంటాయి. వివిధ రకాల ఉపకళా కణాలు వాటి ప్రత్యేక విధులకు తగినట్లుగా విభిన్న నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు రక్తనాళాల త్వచ కణాలు లేదా ఊపిరితిత్తుల వాయుగోణులు వంటి విచక్షణాస్తర ఉపరితలం ద్వారా పదార్థాల రవాణా జరిగే తలాలలో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలం అనేది ఉంటుంది. సరళ బల్లపరుపు ఉపకళా కణజాలం అనేది ఉంటుంది. దీన్ని సరళ శల్కల ఉపకళ అంటారు. ఇది అంటే శల్కల అనగా పులుసులతో కూడిన చర్మం అనే అర్థము. ఇక్కడ శల్కల అంటే పులుసులతో కూడిన చర్మం అని అర్థం. ఇక్కడ ఇది సరళ శల్కల ఉపకళా కణాలు చాలా పల్చగా బల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరను కలిగి ఉంటాయి. సరళ శల్కల ఉపకళా కణాలు చాలా బల్లపరుపుగా ఉంటాయి, పల్చగా ఉంటాయి, సున్నితమైన పొరను ఏర్పరుస్తాయి. ఆహారవాహిక, నోటి కుహరంలోని పొర శల్కల ఉపకళా చేత కప్పబడి ఉంటాయి. శరీరానికి రక్షణనిచ్చే చర్మం కూడా ఉపకళా కణజాలంతోనే తయారవుతుంది. చర్మంలో ఉపకళా కణాలు నష్ట నివారణకై అనేక వరుసల్లో అమరి ఉంటాయి. ఇలా పొరలుగా అమరి ఉండటం చేత ఈ కణజాలాన్ని స్థరిత శల్కల ఉపకళా కణజాలం అంటారు. ఇలా పొరలుగా అమరి ఉండటం వలన ఈ కణజాలాన్ని స్థరిత శల్కల ఉపకళా కణజాలం అంటారు. పేగు లోపల పొర వంటి శోషణ స్రావాల క్రియలు జరిగే చోట పొడవాటి ఉపకళా కణాలు ఉంటాయి. ఇవి స్తంభాకార ఉపకళా కణజాలము. స్తంభాకార ఉపకళా కణజాలము. స్తంభాకార ఉపకళా కణజాలం అనేది ఎక్కడుంటుందంటే పేగు లోపల పొర వంటి శోషణ స్రావక క్రియలు జరిగే చోట పొడవాటి ఉపకళా కణాలు ఉంటాయి. దీన్నే స్తంభాకార ఉపకళా కణజాలము అంటారు. ఈ ఉపకళ అంతటా అవరోధాలు దాటుకుంటూ కదలికలను సులభతరం చేస్తుంది. శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికలను కూడా కలిగి ఉండి కణాల వెలుపలికి కేశాల వంటి నిర్మాణాలుగా కనిపిస్తుంది. ఈ శైలికల చలనాలు శ్లేష్మంను ముందుకు తోస్తాయి. ఈ రకమైన ఉపకళా కణజాలాన్నే శైలికామయ ఉపకళా కణజాలము అంటారు. శైలికామయ ఉపకళా కణజాలము. నెక్స్ట్ ఘనాకార ఉపకళా కణజాలము. ఇది
మూత్రనాళాల్లో లాలాజల గ్రంథుల నాళాలలో పొరను ఏర్పరిచి యాంత్రిక ఆధారాన్నిస్తుంది. ఘనాకార ఉపకళా కణజాలము మూత్రనాళాల్లో లాలాజల గ్రంథుల నాళాలలో పొరను ఏర్పరిచి యాంత్రిక ఆధారాన్నిచ్చేది ఏంటి అంటే ఘనాకార ఉపకళా కణజాలము. కొన్ని ఉపకళా కణాలు అదనంగా ప్రత్యేకతను కలిగి గ్రంథి కణాలుగా ఉపకళా ఉపరితలంపై పదార్థాలను స్రవిస్తాయి. గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది. కనుక వీటిని గ్రంథి ఉపకళా కణజాలము అంటారు. గ్రంథి ఉపకళా కణజాలము అంటారు. నెక్స్ట్ సంయోజక కణజాలము. సంయోజక కణజాలము రక్తం అనేది ఒక రకమైన సంయోజక కణజాలము. దీన్ని సంయోజక కణజాలం అని ఎందుకంటామంటే మనకు ముందే తెలుసుకున్నాం. సంయోజక కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి అంతర్మాత్రికలో పొందుపరచబడి ఉంటాయి. మాత్రిక జెల్లీ వలె ద్రవం వలె అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుంది. నిర్దిష్టమైన విధిని కలిగిన సంయోజక కణజాలంలో మాత్రిక స్వభావం అనేది భిన్నంగా ఉంటుంది. సంయోజక కణజాలంలో ఇది రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికను ఏమంటామంటే ప్లాస్మా అంటారు. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికనే ప్లాస్మా అంటారు. దీనిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు అనేవి ఉంటాయి. రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు అనేవి ఉంటాయి. దీంట్లో ప్లాస్మాలో ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. ప్లాస్మాలో ఏముంటాయంటే ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. రక్తం ప్రవహిస్తూ వాయువులు, జీర్ణమైన ఆహారము, హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాలను వివిధ అవయవాలకు రవాణా చేస్తుంది. వాయువులు, జీర్ణమైన ఆహారము, హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాలను కూడా వివిధ అవయవాలకు రవాణా చేస్తుంది ఈ రక్తం అనేది. నెక్స్ట్ ఎముక సంయోజక కణజాలానికి ఇంకొక ఉదాహరణ. ఎముక అనేది సంయోజక కణజాలానికి ఇంకొక ఉదాహరణ. ఇది అస్థిపంజరాన్ని ఏర్పరిచి శరీరానికి ఆధారాన్ని ఇస్తుంది. ఎముక అనేది ఇది కండర కణజాలానికి ముఖ్యమైన శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇస్తుంది. ఎముక ఇది దృఢంగా ఉండి వంగే గుణం లేకుండా ఉంటుంది. ఎముకలు గల ఈ లక్షణాలు ఎముకల విధులను ఏ విధంగా ఉపయోగపడతాయో మనకు అర్థమవుతుందన్నమాట. ఎముక కణాలు దృఢమైన మాత్రికలో ఇమిడి ఉండి కాల్షియం మరియు ఫాస్ఫేట్ లవణాలతో నిర్మితమవుతాయి. దృఢమైనటువంటి మాత్రికలో ఇమిడి ఉండి ఎముక కణాలు దృఢమైన మాత్రికలో ఇమిడి ఉండి కాల్షియం మరియు ఫాస్ఫేట్ లవణాలతో నిర్మితమవుతాయి. నెక్స్ట్ రెండు ఎముకల సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలంను సంధిబంధనము అంటే లింగ్మెంట్ అంటారు. సంధిబంధనము లేదా లింగ్మెంట్ అంటారు. రెండు ఎముకల సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలమును సంధిబంధనము లేదా లింగ్మెంట్ అంటారు. ఇది సాగే గుణమును కలిగి ఉంటుంది. ఇది దృఢంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ మాత్రికను కలిగి ఉండి రెండు ఎముకల సంధితాలను కలుపుతుంది. స్నాయుబంధనం లేదా టెండాన్ కండరాలను ఎముకలతో అతికి ఉంచే ఇంకొక సంయోజక కణజాలము స్నాయుబంధనము. తంతుయుత కణజాలంతో దృఢంగా ఉండి కొంత వంగే గుణమును కలిగి ఉంటుంది ఈ స్నాయుబంధనం లేదా టెండాన్ అనేది. నెక్స్ట్ మృదులాస్థి మరొక సంయోజక కణజాలానికి ఉదాహరణ. మృదులాస్థి మరొక సంయోజక కణజాలానికి ఉదాహరణగా చెప్పుకుంటాము. ఇది విశాలంగా వేరుపరచబడిన కణాలను కలిగి ఉంటుంది. దీనిలో ఉండే మాత్రిక ప్రోటీన్లు, చక్కెరలతో నిర్మితమై ఉంటుంది. మృదులాస్థిలో ఉండే మాత్రిక ప్రోటీన్లు, చక్కెరలతో నిర్మితమై ఉంటుంది. ఈ మృదులాస్థి ఎముకల కీళ్ల ఉపరితలమును మృదువుగా చేస్తుంది మరియు నాసికాగ్రము, చెవిదొప్ప, వాయునాళము, స్వరపేటికల్లో ఇది ఉంటుంది. ఈ మృదులాస్థి ఎక్కడెక్కడ ఉంటుందంటే మృదులాస్థి ఎముకల కీళ్ల ఉపరితలమును మృదువుగా చేస్తుంది మరియు నాసికాగ్రము, చెవిదొప్ప, వాయునాళము, స్వరపేటికల్లో ఉంటుంది. మనము చెవిని మడచగలం కానీ చేతిలోనే ఎముకలను మడవలేము. ఈ రెండు కణజాలాలు ఏ విధంగా భిన్నంగా ఉన్నాయో మనకి అర్థమవుతుంది. ఏరియోలార్ సంయోజక కణజాలం నెక్స్ట్ది. చర్మానికి కండరాలకు మధ్య రక్తనాళము నాడీ కణాల చుట్టూ ఎముక మధ్యలో చూస్తాం కదా, ఇది
అవయవాల అంతర్భాగాల్లో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. ఏరియోలార్ సంయోజక కణజాలము అవయవాల అంతర్భాగాల్లో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. శరీర అంతర్భాగాలకు ఆధారాన్నిస్తూ కణజాలాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. ఏరియోలార్ సంయోజక కణజాలము. మన శరీరంలో కొవ్వులు ఎక్కడ నిల్వ చేయబడతాయి? అసలు కొవ్వు నిల్వ చేసే యాడిపోస్ కణజాలం చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల్లో యాడిపోస్ కణజాలం అనేది ఉంటుంది. ఎక్కడ అంటే ఈ క్రొవ్వు నిలువ చేసే యాడిపోస్ కణజాలము మన చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. ఈ కణజాలంలో కణాలు క్రొవ్వు కణికలతో నిండి ఉంటాయి. క్రొవ్వు కణికలతో నిండి ఉంటాయి. క్రొవ్వులు నిల్వ ఉష్ణ నిరోధముగా పనిచేసేటట్లు చేస్తాయి. ఉష్ణ నిరోధముగా ఈ కొవ్వుల నిల్వ అనేది ఉష్ణ నిరోధముగా పనిచేసేటట్లుగా చేస్తాయి. నెక్స్ట్ కండర కణజాలం. కండర కణజాలంలో ఉండే పొడవాటి కణాలను కండర తంతువులు అంటారు. ఈ కణజాలం మన శరీరంలోని కదలికకు బాధ్యత వహిస్తుంది. ఈ కండరాలు సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేకమైన ప్రోటీన్లను కలిగి కదలికకు కారణమైన సంకోచ సడలికలు జరుపుతాయి. సంకోచ సడలికలను జరుపుతాయి. కొన్ని కండరాల కదలికలు మన నియంత్రణలో జరుగుతాయి కదా. ఉదాహరణకి కాళ్ళు చేతుల కండరాలు మనం కావాలనుకుంటే కదిలిస్తాము, వద్దనుకుంటే ఆపేస్తాం. ఇటువంటి కండరాలని నియంత్రిత కండరాలు అంటారు. మన కాళ్ళల్లో చేతుల్లో ఉండే కండరాలు నియంత్రిత కండరాలు అంటారు. ఇవి ఎక్కువగా ఎముకలకు అతుక్కొని ఉండటం వలన వీటిని అస్థి కండరాలు అంటారు. ఇవి శరీర కదలికకు ఉపయోగపడతాయి. తగిన విధంగా కండర కణాలను రంజనం చేసి సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు లేత ముదురు పట్టీలు లేదా చారలు ఏకాంతరంగా ఒకదాని తర్వాత ఒకటి ఉన్నట్లుగా కనిపిస్తాయి. అందువలన వీటిని రేఖిత కండరాలు అంటారు. చారలు ఏకాంతరంగా పట్టీల వలె కనిపిస్తాయి. అందువలన వీటిని రేఖిత కండరాలు అని చెప్పేసి అంటారు. ఈ కండరాల కణజాలంలో కణాలు పొడవుగా స్తూపాకారంగా శాఖారహితంగా ఉండి బహుకేంద్రతను అంటే ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటాయి. ఆహార నాళంలో ఆహార కదలికకు లేదా రక్తనాళాల కండరాల సంకోచ సడలికలు మన ఆధీనంలో ఉండవు కదా. మన ఇష్టానుసారం వీటిని ప్రారంభించలేం కదా. అయితే ఇటువంటి కదలికలను నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు నియంత్రిస్తాయి. మన ఆధీనంలో లేనటువంటి కండరాలను ఇవి నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు అనేవి నియంత్రిస్తాయి. ఇవి కంటి యొక్క ఐరిష్ కనుపాప, గర్భాశయము, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో కూడా ఉంటాయి. వీటి కణాలు పొడవుగా మొనదేలు ఉంటాయి. కదురు ఆకారంలో మరియు ఏకకేంద్రకాన్ని కలిగి ఉంటాయి. వీటిని అరేఖిత కండరాలు అంటారు. నునుపు కండరాలు లేదా అరేఖిత కండరాలు అంటారు. ఇవి హృదయంలో ఉండే కండరాలు మన జీవితాంతం లయబద్ధమైన సంకోచ సడలికల్ని చూపుతాయి. ఈ అనియంత్రిత కండరాలను హృదయ కండరాలు అంటారు. హృదయ కండర కణాలు స్తూపాకారంగా శాఖయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. ఈ అన్ని కణాలు ఉద్దీపనలకు ప్రతిచర్యలకు చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే నాడీ కణజాలంలో కణాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉండి ప్రేరేపించబడి శరీరంలో ఉద్దీపనలను ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి చాలా వేగంగా ప్రసారం చేస్తాయి. నాడీ కణాలు అనేవి మెదడు, వెన్నుపాము, నాడులు నాడీ కణాలతో నిర్మితమవుతాయి. ఈ కణజాలంలో కణాలను నాడీ కణాలు లేదా న్యూరాన్లు అంటారు. నాడీ కణము కణద్రవ్యము, కేంద్రకము కలిగిన కణదేహాన్ని కలిగి ఉంటుంది. కణద్రవ్యము, కేంద్రకము కలిగి ఉన్న కణదేహాన్ని కలిగి ఉంటుంది. నాడీ కణము కణదేహం నుంచి పలుచని పొడవుగా కేశములు వంటి నిర్మాణాలు బయటికి వస్తాయి. వీటినే ప్రతి నాడీ కణానికి ఉండే ఒకే ఒక పొడవాటి భాగాన్నే కీలితము అంటారు. కీలితం లేదా తంత్రికాక్షం అని అంటారు. ఈ పొట్టి శాఖలు కలిగిన భాగాల్ని డెండ్రైట్స్ అంటారు. ఈ పొట్టి శాఖలను కలిగిన భాగాన్ని డెండ్రైట్స్ అంటారు. ఒక నాడీ కణము దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటుంది. ఒక్క నాడీ కణము దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటుంది అనేది నాడీ తంతువులు సంయోజక కణజాలంతో బంధింపబడి నాడిని ఏర్పరుస్తాయి. అనేక నాడీ తంతువులు సంయోజక కణజాలంతో బంధింపబడి
నాడీని ఏర్పరుస్తాయి. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను నాడీ ప్రచోదనాలు అంటారు. మనము కోరుకునే విధంగా కండరాల కదలికలను నాడీ ప్రచోదనాలకు తోడ్పడతాయి. చాలా జంతువుల్లో నాడీ కణాలు మరియు కండర కణజాలము కలిసి పనిచేయటము మౌలికమైనది. ఈ కలయిక జంతువుల్లో ఉద్దీపనలకు ప్రతిచర్య చాలా వేగంగా జరగటానికి వీలు కల్పిస్తుంది. ఏంటి అంటే నాడీ కణాలు కండర కణాల యొక్క కలయిక అనేది జంతువుల్లో ఉద్దీపనలకు ప్రతిచర్య చాలా వేగంగా జరగటానికి వీలు కల్పిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ లెసన్లో ముఖ్యాంశాలు ఏంటి అంటే నిర్మాణంలోను విధిలోను సారూప్యతను కలిగి ఉన్న కణాల సముదాయాన్ని కణజాలం అంటారు. వృక్ష కణాలు ముఖ్యంగా 2 రకాలు: విభాజ్య కణజాలము, శాశ్వత కణజాలము. విభాజ్య కణజాలం మొక్క పెరిగే భాగాల్లో ఉండే విభజన చెందే కణజాలము. విభాజ్య కణజాలం నుంచి ఏర్పడే కణాలు విభజనా శక్తిని కోల్పోయినప్పుడు శాశ్వత కణజాలంగా ఏర్పడుతుంది. వీటిని సరళ శాశ్వత కణజాలము, సంక్లిష్ట శాశ్వత కణజాలంగా విభజించవచ్చు. మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలం అనేవి సరళ కణజాలాలు. దారువు మరియు పోషక కణజాలాలు సంక్లిష్ట కణజాలాలు. జంతు కణజాలాలు ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, కండర కణజాలం మరియు నాడీ కణజాలము. నిర్మాణం విధులను బట్టి ఉపకళా కణజాలాన్ని శల్కల, ఘనాకార, స్తంభాకార, శైలికామయ మరియు గ్రంథి ఉపకళా కణజాలాలుగా వర్గీకరించవచ్చు. మన శరీరంలో ఉండే వివిధ రకాల సంయోజక కణజాలాలు ఏరియోలార్ కణజాలము, యాడిపోస్ కణజాలము, ఎముక, స్నాయుబంధనము, సంధిబంధనము, మృదులాస్థి మరియు రక్తము. రేఖిత, అరేఖిత, హృదయ కండరాలు అనేవి 3 రకాల కండర కణజాలాలు. నాడీ కణజాలం నాడీ కణాలతో నిర్మితమై నాడీ ప్రచోదనాలను గ్రహించటము, ప్రసారం చేయటము చేస్తుంది.